తమిళనాడులో భారీ మోతాదులో లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చెన్నైలో ఇటీవల ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో పలువురు కీలక వ్యక్తులపై విచారణ కొనసాగుతుండగా ఈ వ్యవహారానికి సినీ రంగంతో సంబంధాలున్నట్లు కొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇందులో ప్రముఖ యువనటి కాయాద్ లోహర్ పేరు మీడియా చర్చల్లోకి రావడం హాట్ టాపిక్ అయింది. సమాచారం ప్రకారం కాయాద్ టాస్మాక్ స్కామ్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదన్న హై ప్రొఫైల్ లిక్కర్ పార్టీలో పాల్గొన్నారని, ఇందుకోసం 35 లక్షలు చెల్లించారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఆరోపణలు అధికారికంగా నిర్ధారించబడకపోయినా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చకు దారితీయడం గమనార్హం. కాయాద్ లోహర్ ఇప్పటికే డ్రాగన్ సినిమాతో తెలుగులో, తమిళంలో ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె తమిళంలో అద్వారా, జీవి ప్రకాష్, సింబు లాంటి నటులతో ప్రాజెక్టులో ఉన్నారు. ఈ సమయంలో ఈ తరహా ఆరోపణలు వినిపించడం ఆమె సినీ ప్రయాణంపై ప్రభావం చూపుతాయో అనే ప్రశ్నలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు కాయాద్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇక టాస్మాక్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, ఇది తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఆల్కహాల్ విక్రయ వ్యవస్థ. ఇందులో వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, అధికారులు ఈ వ్యవహారంలో అరెస్టుకు గురవ్వగా ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కాయాద్ నటిస్తున్న తాజా చిత్రం ఇదయం మురళి. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అద్వార్, ఎస్ తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కాయాద్ మరికొన్ని తమిళ, తెలుగు ప్రాజెక్ట్స్లో చర్చల్లో ఉంది. ఈ పరిస్థితిలో ఈ ఆరోపణలు నిజానిజాలు ఏవైనా ఆమె కెరియర్పై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ఆమె స్పందన, తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.